నమస్తే అండి. ఈరోజు మనం బెల్లంతో సేమియా కేసరి చేసుకోబోతున్నాం. అందుకోసంగా 1 కప్పు బెల్లం, సేమియాలు 1 కప్పు, కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసి పెట్టుకున్నాం. ఈ విధంగా తీసి పెట్టుకుంటే త్వరగా చేసుకోవచ్చు ఈ కేసరి. ముందుగా మనం సేమియా కేసరి చేసుకోవాలంటే ఒక పాన్ పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలో మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసి వేయించుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ ద్వారగా వేగినాయి. నేను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. వీటిని అదే పాన్లో మనం తీసి పెట్టుకున్నాం సేమియాలు, దాంట్లో వేసి ద్వారగా వేయించుకోవాలి. ఈ నెయ్యిలో వేయించుకున్నందువల్ల చాలా రుచికరంగా ఉంటాయి ఈ సేమియాలు. సేమియాలు మాడిపోకుండా చిన్న మంట పైన ఆ విధంగా కలుపుకుంటుండాలి. చూడండి, సేమియాలు మంచి వాసన వస్తున్నాయి, కలర్ కూడా చేంజ్ అయింది, దోరగా వేగినాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే పాన్లో 1 కప్పు సేమియాలకి 2 కప్పులు నీళ్లు పోసుకొని అందులో సేమియాలు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ ఆ విధంగా మరగాలి మనం ఉడికించుకోవాలంటే సేమియాలని. ఇప్పుడు ఆ వాటర్లో మనం వేయించి పెట్టుకున్న సేమియాలను వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్లో కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ సేమియాలు చాలా రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా బాగా మంచిది. ఈ సేమియాలతో కేసరి చాలా త్వరగా చేసుకోవచ్చు. మనకు పండుగలు వస్తుంటాయి, దేవుని ప్రసాదానికి కానీ ఆ కార్యాలకు త్వరగా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు కేసరి. ఇందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం మన ఇష్టం, తక్కువ తినాలనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు, లేదంటే 1 కప్పు బెల్లం వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది, సరిపోద్ది తీపు. ఈ సేమియా కేసరిలో ఎక్కువ చక్కెర వేస్తుంటారు. మనం చక్కెర లేకుండా బెల్లం ఆరోగ్యకరం అని చెప్పేసి బెల్లంతో చేస్తున్నాం. మనం పిల్లలకు కూడా పెడితే చాలా ఆరోగ్యకరము, శరీరానికి బలాన్ని అన్నిటినీ ఇచ్చేటువంటిది బెల్లం. అందువల్ల ప్రతి ఒక్కరూ చేసుకొని ఇలాంటివన్నీ ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకొని తినొచ్చు అనమాట. ఈ పండగలు ఇలాంటివి వచ్చినప్పుడు చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ సేమియా కేసరి. ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. చాలా రుచికరంగా ఉంటుంది, టేస్టీకి కూడా బాగుంటుంది, మంచి వాసన, సువాసన కలిగినటువంటిది. డైజెషన్కి అన్నిటికీ ఆరోగ్యపరంగా ఈ యాలకులు చాలా మంచిది. చూడండి, సేమియాలో బెల్లం బాగా కలిసింది. చూడండి, కలర్ఫుల్గా వచ్చేసింది. ఇందులో మనం దోరగా వేయించి పెట్టుకొని ఉన్నాం డ్రై ఫ్రూట్స్, అందులో వేసి కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, మంచి ఆహారం అన్నమాట. పిల్లలకి మంచి శక్తిని ఇస్తుంది, రుచికరంగా కూడా ఉంటుంది. చూడండి, కేసరి అంటే చూస్తేనే తినాలనిపిస్తుంది. చూడండి, సేమియా కేసరి రెడీ అయిపోయింది. మనం గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు, లేదంటే ఈ విధంగా తీసి పెట్టుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. రెడీగా వచ్చింది. ఆ విధంగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, సేమియా కేసరి తక్కువ టైంలో చేసుకున్నాం, చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ విధంగా పండగలకు, ఫంక్షన్లకు కానీ చేసుకోగలిగితే చాలా రుచికరంగా తినొచ్చు, ఆరోగ్యకరం. ఇందులో బెల్లము, డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి చాలా ఆరోగ్యకరమైనటివి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరూ ఇలాంటివి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.